please. I'm on the phone. Please, just one call. It saved my life. Call you back. Please. Thank you. హలో. Thank God. Chandu. మహాలక్ష్మి. I love you, Chandu. I love you. మహాలక్ష్మి ఐ లవ్ చెప్పింది. చెప్పు మహాలక్ష్మి చెప్పు. చందు, నేను చెప్పేది విను. నీకు ఈ విషయం ఎంతో సంతోషంగా చెప్పాలనుకున్నాను, కానీ బాధతో చెప్పాల్సి వస్తుంది. ఏమైంది? మా అత్తయ్య తన కొడుకుతో పెళ్లి చేయడానికి నన్ను ఇండియా తీసుకెళ్తోంది. నా కోసం నువ్వు వస్తావు కదూ? మహాలక్ష్మి ఎక్కడున్నావు? ఎవడ్రా నువ్వు? మహాలక్ష్మిని కొట్టేవా? కొడతాను, మాట వినకపోతే నరుకుతాను. అడగనీకి నువ్వెవడివరా? 10 సెకండ్ల ముందు మహాలక్ష్మికి 1 సైడ్ లవర్ని, ఈ సెకండ్ నుంచి మహాలక్ష్మి మొగుణ్ణి. రేయ్, ఫోన్లో కదరా మాట్లాడేది. నీకు దమ్ముంటే మూతి మీద మీసం ఉన్న మొగోడివి అయితే కడపకొచ్చి ఒంటి బిడ్డలో కాలు పెట్టరా, అక్కడ మాట్లాడుకుందాం. దించరా ఫోను. ఏంట్రా నీ గొడవ? అది కాదన్నయ్య, కుర్రోడు మంచోడు. పోనొక్కసారి ఫోటో చూడిపో. ఏదక్క ఫోటోలు కొడుతువి, నన్ను కొడుతువి? ఒరే పిచ్చిగా, నిన్న ఇక్కడ తీసుకొచ్చింది పెళ్లి జరపడానికి, ఆ పని కాదా? ఆ మాట కొట్టు చెప్పన్నయ్య. ఈడికిడి అవుతాడరా మేనల్లుడు. ఈడ అమ్మా నాన్న ఎవరు? పాపం చిన్నప్పుడే పోయారట. ఎటే? చిన్నప్పుడే పోయారట. జండు బామ్ రాసుకుంటారా? ఇంక దీంతో పనిలేదయ్యా. అమ్మాయి, నానా, ఈయన్ని చూడాలనుంది, రమ్మని కబురెట్టు. ఈ పాటికి వచ్చే ఉంటాను. ఇంటి గుమ్మలో అడుగు పెట్టే ఉంటాను. హాయ్ 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 హాయ్. ఓ బేబీ. హాయ్ చందు. మహాలక్ష్మి లంగా ఉన్న సూపర్ యా. అబ్బాయి నాటు బాంబులా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళకండి, పేలిపోతారు. మహాలక్ష్మి, ఐ నెవర్ సీన్ యు ఇన్ దిస్. మైండ్ బ్లోయింగ్. యు ఆర్ సో స్వీట్. థాంక్యూ. పిచ్చి గారు, ఏంటి నల్లబడ్డారు? ఎండలా? ఎండలు కాదు, మా అక్క కొట్టి 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 ఇట్లా అయిపోయింది ఈ బుక్కలో. ఫాదర్, నమస్తే అంకుల్. నా పేరు చందు. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మహాలక్ష్మి చెప్పడం మర్చిపోయారు. మార్నింగ్ 10 o'clock ఫ్లైట్. గోన్ గెట్ రెడీ. అవును, వచ్చేటప్పుడు రూట్ బాగాలేదు. అది ఏ రూట్ లో వచ్చారు? రాజంపేట్. వెళ్ళేటప్పుడు వయా న్యూస్ వెళ్ళండి. అవును యా, ఇట్స్ గోయింగ్ టు బి లేట్. గోన్ గెట్ రెడీ. కొంచెం స్పీడ్ తగ్గించు. సేమ్ వాయిస్. అడ్రస్ చెప్పి మరి వచ్చారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. రేయ్, నిన్ను ఇక్కడ పిలిపించింది పెళ్లి చేయడానికి కాదు, నేను సంపి పాతేయడానికి. రేయ్, అట్లా చూస్తున్నారేంద్రా? వాకిలి మూసేయండి. ఓ గాడ్, దీనికోసమే కదా నేను వెయిటింగ్. ఇప్పటికి నాకు ఛాన్స్ ఇచ్చావు. ఐ లవ్ యు మ్యాన్. రేయ్, చుట్టూ 20 మంది ఉన్నారు. సిటికేస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. భయపడవేందిరా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వచ్చి నన్ను తీసుకెళ్ళరా అని ఒక్కసారి చెబితే మీసమ్మలోని ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడికి కూడా ఒంట్లో బ్లడ్ కాళ్ళ నుంచి తల వరకు సర 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 సరమని పరుగులెత్తితే 26 ఏళ్ల నికార్సైన మగాన్ని నాకేంటే భయం. శుభమాని ఫైట్ చేస్తుంది. ఎవడ్రా ఆపింది? అంకుల్ ఫైట్. మగాడిరా. అందుకే మీ అమ్మాయి నన్ను ప్రేమించింది. నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తా. అన్నా, అంకుల్, మీరు చూడటానికి వైల్డ్ గా ఉన్నా మనసు గోల్డే. సరే గాని పెళ్లికి ముందే నువ్వు నాకు సాయం చేయాలి. మహాలక్ష్మి కోసం నేను ఏమైనా చేస్తాను. శబాస్ రచందు, శబాస్. మా పక్కూర్లో శివయ్య అని నా గర్భశత్రు ఒకడున్నాడు. ఆడికి భయపడి నా తమ్ముడు 25 సంవత్సరాలు ఇచ్చి
దాక్కుని దాక్కుని బతుకుతున్నాడు. నా తమ్ముడిని ఇంటికి తీసుకురాలేక, ఆ శివయ్య గారిని చంపలేక తలోంచుకుని దిక్కుమాలని బతుకుతున్నాను రా. నా తమ్ముని రమ్మని చెప్తా. ఆయన్ని స్టేషన్ నుంచి మా ఊరి పొలిమేరల దాకా తీసుకురా. అక్కడికక్కడే నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తా. నా బిడ్డ మీద ఉండు. కానీ మీ తమ్ముడిని ఊరికి తీసుకొచ్చాక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన చంపడానికి గ్యారంటీ ఏంటి? చంపలేరు. ఏ? ఎందుకంటే మా రెండోళ్ళ మధ్యన ఉన్న కట్టుబాటు ప్రకారం ఆ ఊరోళ్ళు మా ఊరు పొలిమేరల్లో అడుగు పెట్టకూడదు. ఓకే 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 అలాగైతే మీ తమ్ముడిని తీసుకొచ్చిన నెక్స్ట్ సెకండ్ మా ఇద్దరికి పెళ్లి జరగాలి. పిచ్చోడా, బిడ్డ మీద ప్రమాణం చేశానయ్యా. లాయరు, సార్ అల్లుడు గారికి బస్ ఏర్పాట్లు చూడు. పదండి బాబు, మీ ఇద్దరికి ఒకే రూమ్ ఏర్పాటు ఓ చేస్తాను. ఇట్స్ గ్రేట్. కమ్ ఆన్ బేబీ. హలో, పశుపతిని. ఒక ముఖ్య గమనిక. 25 సంవత్సరాల నుంచి నా తమ్ముడిని చంపుతానని తెగ రెచ్చిపోతున్నావు కదా. రేపాడు వస్తున్నాడు. స్థలం మొద్దనూరు రైల్వే స్టేషన్. సమయం సాయంకాలం 5 గంటలు. వేలికేస్తే కాలికేసి కాలికేస్తే వేలికేసి ముద్దిచ్చి పోవేమే బజ్జీల బుజ్జి ముచ్చటైన తీర్చవేమే. పాయ్ 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 పాయ్. ఆకలిస్తుంది అన్నయ్య. భయమేస్తుంది. ఇంటికి పోతావా? ఒంటికి పోతా. అన్నా ఇది 10వ ఆగుతలేదు తమ్మి. ఏంపా ఎందుకని? నీకు అర్థం కాదులే. అన్న ఒక చిన్న డౌట్. కత్తి పట్టం వచ్చా? సానా పట్టడం వచ్చు. బాంబులు వేయటం వచ్చా? బాంబు సుట్టడం వచ్చు. మరి ఇంకేమొచ్చు నీకు? తొడగొట్టడం వచ్చు తమ్మి. కొట్టద్దులే, నీ టాలెంట్ ఏంటో మాకు అర్థమైంది. సరే కానీ ట్రైన్ అయినా కరెక్ట్ టైంకి వచ్చిందా? నా టైం బాగాలేకపోతే వస్తుంది. ఆ గ్యాంగ్ అన్న కరెక్ట్ టైంకి వచ్చిందా? ఆ అన్న టైం బాగాలేకపోతే వస్తుంది. టైమింగ్ వస్తుంది వస్తుంది వస్తుంది. చిన్నమ్మ ఎక్కడ? వాడి ఫేస్ చూసే బదులు వీడి ఫేస్ చూడటం బెటర్. రాలా ఇంకా రాలా? వచ్చేసాడు చిన్నమ్మ. నా నమస్కారం. ఎక్కడ రావాడు? ఈయనే ఉండాలన్నా. ఏడాడు ఒక మనిషి ఇన్ని సంవత్సరాలుగా భయపడి దాక్కున్నాడంటే నమ్మలా. కానీ నేను చూశాక కన్ఫర్మ్ తప్పే లేదు, నువ్వు భయపడతావు. బయలుదేరతావా చిన్నమ్మ? అమ్మ మావ మీద అటాక్ అన్నారు, చేజ్ అన్నారు. అసలు ఫైట్ ఉంటుందా లేదా? వాళ్ళు వస్తే నేను చస్తాను రా. ఎలా చేస్తావు చూద్దాం మామ్స్. నువ్వు చూస్తావు, నేను చస్తాను. రెండింటికి చాలా తేడా. ఓకే ఓకే కూల్ బడి. అవును ఇంతకీ నీ పేరేంటి మామ్స్? సింహ గజపతి నాయుడు. నవ్వుతున్నావేంద్రా? నీ పేర్లో ఉన్న బాస్ నీ ఫేస్ లో లేదు బాస్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మా నన్ను తిడుతున్నాడు, నేను దిగిపోతా. అరే తిట్టాకనా ఆడిపోతే మనం పోతాం. పండోసారి ఆపుతామి. ఎందుకన్నా? ఒంటికి వస్తుంది ఆపుతామి. ముందు చెడు ఆగిపోతే రా 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 రా. వస్తుందా చూడు ఇప్పుడు. చంపేస్తారా? బండి వెనక్కి దిక్కు. Stop it, man! అయ్యో చిన్న మామ దూకేసేవేంటి?
రొమాన్స్ అనేది తమ్మి ఈ చేతిలో కోసమో ఈ చేతిలో కోసమో లేపి అవతల పడేస్తాడు ఏమనుకుంటున్నాను చెప్పలేదే లేపుతాడన్నాగా చూద్దాం నా నువ్వు కుప్పను మన పిలుపు మారిందేంటి తంబి నీ ఏజ్ తగ్గిందా నీ రేంజ్ పెరిగిందనా సర్లే గాని ఇంకా మీ సింహ గజపతి నాడికి ఇంకేమే స్టంట్లు తెలుసు ముయ్, ముయ్, ముయ్. నోరు ముయ్, చెత్త నా కొడక సింహ గజపతి నాయుడికి ఏమి రావు నువ్వు పని ఏయ్, నీ పలకరి పలకరి ముందు పడితే. వాడు వచ్చేస్తున్నాడు, తీయరా, చెత్తనాయరా. పిలుపు నచ్చలా ముద్దునాయలా, తీయరా. పిలుపు నచ్చలా అల్లుడు గారు బండి తీయండి. ఇది పిలుపు అంటే ఇప్పుడు మసా వస్తుందిరా బాగా బాగా యాక్ట్ చేశారా? ఈ ఐడియా మీదేనా లాయరు నేను క్రిమినల్ లాయర్నే కానీ క్రిమినల్ కాదు ఆడికి లాగా తండ్రి చేతిలో కొడుకు సచ్చాడనుకో ఆ శివయ్య గారు బతికున్న సచ్చినట్టే లెక్క అట్ట కాకుండా కొడుకు చేతిలోనే తండ్రి సచ్చాడనుకో కొడుకు మన చేతిలో చచ్చిపోతాడు అది లాయరు ఆ. వాళ్ళిద్దరు బతుకుతే వీళ్ళిద్దరు చేస్తారు ఏమైందయ్యా అయ్యో, ఏమైందయ్యా వీడు నా బిడ్డరా. నా బిడ్డ. ఇప్పుడు బొట్లు వచ్చి